బ్యాక్ టు మై ఛానల్ హైమలత గంగాధర్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ అండి. మా ఇంట్లో అయితే దివాళీ ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయాయి. మా ఇల్లు ఎలా డెకార్ చేసుకున్నానో ఇంకా ఏమేమి చేశానో ఈ వీడియోలో అయితే మీకైతే క్లియర్గా అయితే చూపిస్తాను. తర్వాత మా కమ్యూనిటీ కూడా చాలా అందంగా డెకరేట్ చేశారండి. సో కాళీ పూజ కూడా అవుతుంది. అదంతా కూడా మీకు డీటెయిల్గా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో మరి లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ దివాళీకి నేను చాలా సింపుల్ స్వీట్ ప్రిఫర్ చేశాను, అదే సేమియా పాయసం. దీపావళి అంటే ఫుల్ హడావిడి కదా, మనకి ఇల్లు క్లీన్ చేసుకోవాలి, ఇంకా ఓల్డ్ అన్నీ రిప్లేస్ చేసుకోవాలి. సో వాటితోటే టైం అయిపోయింది నాకు, అందుకే సింపుల్ డిష్ అయితే ప్రిఫర్ చేశాను. నాకు అన్నింటికైనా ఇష్టమైన ఫెస్టివల్లో ఈ దివాళీ కూడా ఒకటి. ఎందుకంటే ఈ దివాళీ ఒక్కటే కులం మతానికి అతీతంగా అయితే చేసుకుంటారు. ఇంకా చాలా వైబ్రెంట్గా కలర్ఫుల్గా అయితే ఉంటుంది. పిల్లలు కూడా ఎప్పుడెప్పుడు దివాళీ అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉంటారు. దివాళీ సెలబ్రేషన్స్ చాలా జాగ్రత్తగా అయితే తీసుకోవాలండి, ఎస్పెషల్లీ కిడ్స్తో అయితేనే. ఎందుకంటే ఏదైనా మనకి కాలడం అలాంటివన్నీ చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి కదా. సో అలా కాలినప్పుడు ఇమ్మీడియట్గా మనం పేస్ట్ రాసామంటే అక్కడ మనకి మంట రాదు, బబ్బులు రాకుండా ఉంటుంది. ఇక్కడ మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది, సేమియా పాయసం. నేను పూజ ఈవినింగ్ అయితే చేస్తాను, దీన్ని నైవేద్యంగా అయితే పెడతాను పూజలో. ఇక్కడ నా ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోయి గుమ్మానికైతే ఇలా బంతిపూలు తోరణాల్లో అయితే కడుతున్నాను. ఇక్కడ నేను ఫుల్గా హౌస్ డెకార్ అయితే చూపించట్లేదు, ఎందుకంటే నేను లాస్ట్ చేసిన వీడియోలో లాస్ట్ మినిట్ దివాళీ డెకరేషన్స్లో అందులో ఎలా అయితే చేశానో సేమ్ అలానే చేశానండి, అందుకే చూపించట్లేదు. ఇక్కడ ఏంటంటే ఈ డోర్ మీద కొత్తగా తీసుకున్నాను అనమాట, శుభ్లాబ్ మీషో నుంచి. బాగా అనిపించింది నాకు. ఇంకా నేను ఈవినింగ్ పూజ అయితే స్టార్ట్ చేసేసాము, లక్ష్మీదేవికి పూజ. సో చేసిన సేమియా పాయసం అయితే నైవేద్యంగా అయితే పెట్టేశాను. మనకి సంపద, శ్రేయస్సు, సమృద్ధిగా కలగాలని లక్ష్మీదేవిని ఆరాధిస్తాము ఈ దీపావళి రోజు. అంతేకాకుండా ఈ దీపావళి రోజు పూజింపబడే మరో శక్తివంతమైన దేవత ఎవరంటే కాళీదేవి అనమాట, కాళికాదేవి. సో అందుకనే మా కమ్యూనిటీలో 2 పూజలు జరుగుతాయండి, లక్ష్మీదేవి పూజ, కాళికా పూజ. ఇక్కడ నేను ఈ ఇయర్ ముగ్గు పిండితో కాకుండా పువ్వులతో అయితే ఫ్లవర్స్తో డెకరేట్ చేశాను. ఇక్కడ కార్నర్స్ రంగోలీ ఇంకా బంతిపూల రేకలతో అయితే డెకరేట్ చేశాను. అవేమో గ్రీన్ కలర్వి లీవ్స్ అండి. తర్వాత మధ్యలో ఉల్లి బౌల్ అయితే పెట్టుకున్నాను. ఇక్కడ మా పాప నేను దీపాలు అయితే పెడుతున్నాము. అనుకోకుండా మేమిద్దరు ట్విన్నింగ్ వేసుకున్నాం అనమాట. అనుకోలేదు, ప్లానింగ్ లేదు, బట్ అలా సెట్ అయింది. మా పాప నాకు చాలా హెల్ప్ చేసింది. మా పిల్లలు కూడా వెలిగిస్తానని చెప్పి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపించారు. మనం వాళ్ళకి నేర్పిస్తేనే కదా మన సంప్రదాయాలు అవి వాళ్ళకి కూడా తెలిసేవి. నేను ఎవ్రీ ఇయర్ కొత్త ప్రమిదలు తీసుకుంటాను. పాత ప్రమిదలతో పాటు కొత్త ప్రమిదలతో కలిపి ఇల్లంతా డెకరేట్ చేస్తాను. పిల్లలు నేను ఇల్లంతా కలిపి ప్రమిదలు అయితే వెలిగించాము. వాళ్ళకి పనులు చెప్తే మనకు అదొక ఆనందం కదా, వాళ్ళని పనుల్లో ఇన్వాల్వ్ చేస్తుంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కలుగుతుంది, ఏంటి మన పండగలు ఏంటి అనేది. తర్వాత మా వాడికైతే వెలిగించడం చాలా ఇష్టం అండి. నేను వెలిగిస్తానంటే నేను వెలిగిస్తాను, ఇద్దరు పోటీ పడుతున్నారు. నా రంగోలీ మీకు నచ్చిందా? నచ్చితే కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక్కడ ఈ ఆర్ట్ చూసారా, నేను వేయలేదు, పక్క ఫ్లాట్ అనమాట. నచ్చి మీకు చూపిద్దామని అయితే తీసాను వీడియో. ఇంకా మేము క్రాకర్స్ కాల్చుకోవడానికి అయితే కిందకైతే దిగాము. చూసారా కమ్యూనిటీ అంతా ఎంత బాగా డెకరేట్ చేశారు, ఫుల్ లైటింగ్స్. మొత్తం ఆల్ ఓవర్ ద కమ్యూనిటీ ఇలా లైటింగ్స్ పెడతారు ఎవ్రీ ఇయర్. చూడడానికి చాలా పాజిటివ్ వైబ్స్ అయితే వస్తాయి, కలర్ఫుల్గా. అందరూ ఫెస్టివల్ డ్రెస్సెస్లో చాలా బాగా అనిపిస్తుంది చూడడానికి. నార్మల్ డేస్లో ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు, ఇలా ఫెస్టివల్స్ అప్పుడే కిందకి దిగి అందరూ విషెస్ చెప్పుకుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సరిపోయారు ఇద్దరును. ఇక్కడ నా ఫ్రెండ్ నేను ట్విన్నింగ్ డ్రెస్సెస్ వేసుకున్నాను అనమాట, అందుకే ఎక్సైట్ అయ్యాను. ఇక్కడ మా కమ్యూనిటీని అయితే చూపిస్తాను, ఎలా డెకరేట్ చేశారో విత్ లైటింగ్స్. ఒక్కసారి అయితే చూసేయండి. దివాళీకి బెంగాలీస్ కాళీమాత పూజ కూడా చేస్తారు, అది కూడా చూపిస్తాను.
కాళీ పూజకి ముందు రోజు వాళ్ళు కాళీమాత విగ్రహాన్ని తీసుకొచ్చేటప్పుడు ఇలా ఆనందంగా వెల్కమ్ డ్యాన్స్ అయితే చేస్తారు. దివాళీ టైంలో ఈ మన లక్ష్మీదేవి పూజతో పాటు కాళీ పూజ కూడా ఒక ముఖ్యమైన పూజ అండి. ఇది ఎక్కువగా బెంగాలీస్, ఒడిషా స్టేట్స్ ఎక్కువగా అయితే సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పూజని సాధారణంగా అర్ధరాత్రి అమావాస్య రోజున అయితే చేస్తారు. ఇది చెడుపై మంచి, చీకటిపై వెలుగు సాధించిన విజయానికి ప్రతీకంగా చేస్తారనమాట. ఈ పండుగలో ప్రజలు దీపాలను వెలిగించి బాణసంచా కాల్చి సంబరాలు అయితే చేసుకుంటారు. ఇక్కడ కాళికామాత నల్లటి చర్మంతో ఉగ్రరూపమైన రూపంగా పుర్రెల దండలతో కూరలు చాచిన నాలుకతో అయితే మనకి దర్శనం ఇస్తుంది. ఈవిడ్ని పూజిస్తే అహం, అజ్ఞానం అన్నీ నాశనం చేస్తుందని అయితే ప్రజలు నమ్ముతారు. పూజ తర్వాత వీళ్ళు దీపాలను అయితే వెలిగిస్తున్నారు అందరూ కలిసి. నెక్స్ట్ డే ఈ పూజలో భాగంగా అమ్మవారికి భోగ్ అయితే సమర్పించి వీళ్ళు అందరికీ ప్రసాదం అయితే ఇస్తారు. ఇందులో కిచిడి, బజ్జీ, ఇంకా స్వీట్, తర్వాత పాయసం ఒకటి ఉంటుంది. మధ్యాహ్నం భోగ్ తర్వాత ఈవినింగ్ సింధూర్ కేళ అయితే ఉంటుంది. అంటే అమ్మవారికి దిష్టి అది తీస్తారు. ప్రసాదం, వాటర్ ఇవన్నీ కూడా సమర్పిస్తారు. ఇక్కడ నాకు కూడా అమ్మవారికి చేసే ఛాన్స్ వచ్చిందండి. చాలా అదృష్టంగా అయితే ఫీల్ అవుతున్నాను. నెక్స్ట్ పూజ హారతి తర్వాత సింధూర్ కేళ అయితే స్టార్ట్ చేస్తారు. సింధూర్ కేళ అంటే ఏంటంటే అందరూ ఒకరిని మొక్కన ఒకరు సింధూర్ అయితే పూసుకుంటారు. వాళ్ళే కాకుండా మనం వచ్చినా వేరే ఎవరు వచ్చినా వాళ్ళకి కూడా పూస్తారు. థీమ్ వచ్చి ఇక్కడ వైట్ అండ్ రెడ్ అండి. సో ఏంటంటే మ్యాక్సిమం వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీసే కడతారు. ఈ శారీస్లో వీళ్ళు ఇలా సింధూర్ పూసుకుంటే ప్రతి ఒక్కరు అమ్మవారి రూపంలో అయితే అనిపిస్తారు. చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ మా ఫ్రెండ్స్కి నాకు కూడా పెట్టారనమాట.
అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నా ఫ్రెండ్స్ అందరినీ కలిసి దివాళీ విషెస్ అయితే చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇన్సైడ్ ద కమ్యూనిటీ క్రాకర్స్ అలో చేయరండి కాల్చడానికి, సో బయటకు వచ్చే చేసుకోవాలి. బయట కూడా చూసారా ఎంట్రన్స్ ఇలా అయితే డెకరేట్ చేశారు. ఎవ్రీ ఇయర్ ఇలానే ఉంటుందండి. సో అది మా దివాళీ సెలబ్రేషన్స్. మీరు ఎలా చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.